ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ క్రౌడ్ గొడవ పడుతూ కనపడ్డారు. నేను ర్యాండమ్గా సైట్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉంటాను. సో అనుకోకుండా ఈరోజు ఒక సైట్ దగ్గర ఆగాను ఇన్స్పెక్షన్ కోసం. అక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ క్రౌడ్ గొడవ పడుతూ కనపడ్డారు. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వాళ్ళ దగ్గర ఫుల్ పేమెంట్ తీసేసుకొని ఈ రోజుకి కూడా వాళ్ళకి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ బిల్డర్. అందులో కొన్ని ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చాయన్నమాట. సో అందులో ఇన్స్పెక్షన్ చేద్దామని మా టీం ఆల్రెడీ అక్కడ లోపల వెళ్ళారు. సో నేను లోపల కారిడార్లో వాక్ చేస్తుంటే అసలు ఇది గేటెడ్ కమ్యూనిటీయా లేకపోతే ఏదన్నా ఒక పాడుబడిపోయిన టైప్ ఆఫ్ అపార్ట్మెంటా అన్నట్లు అనిపించింది. ఏ వాల్ చూసినా కూడా ఫుల్ ఆఫ్ క్రాక్స్, ప్యాచెస్ అన్నీ పడిపోయి ఉన్నాయి. కాంక్రీట్ అంతా బ్రిటిల్ అయిపోయి ఉంది. స్టీల్ రాడ్స్ కనపడుతున్నాయి. ఎంత దారుణంగా క్వాలిటీ మెయింటైన్ చేశారంటే అంత దారుణంగా ఉంది. ఇంకా ఫ్లాట్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. లోపలికి వెళ్ళి చూడగానే ఎటు చూసినా క్వాలిటీ ఇష్యూస్ కనపడుతూనే ఉన్నాయి. పాపం అక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. నేను మీ అందరికీ చెప్పేది కూడా ఒకటే, మీకు ఏదో తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి ముందుగానే పేమెంట్ అంతా ఇచ్చేసి రెప్యూటెడ్ బిల్డర్ కానప్పుడు మొత్తం మీ పేమెంట్ అక్కడ పెట్టి లాక్ అవ్వకండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, ఫ్లాట్ మీరు డీటెయిల్డ్గా చూసి రెడీ టు మూవ్ ఇన్ ఉన్న ఫ్లాట్స్ తీసుకొని అది కూడా ఒక ఇన్స్పెక్షన్ చేయించుకొని దాని తర్వాత హ్యాండ్ ఓవర్ తీసుకోండి. సో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, బిఫోర్ ఎనీ రిగ్రెట్స్, బిఫోర్ యూ మూవ్ ఇన్, book a home inspection with handover expert.